సౌందర్య వాళ్ళ ఓనర్ కనీసము ఒక ఆడ పర్సన్ అయ్యుండి మీరు ఆ అమ్మాయి బాధలో ఉంది కనికరం లేకుండా కసాయి వాళ్ళలాగా బయటికి వెళ్ళిపో ఖాళీ చేసే నీకే పితంబరాల బిల్డింగ్ ఉందా అమ్మా లోకం మీద ఏమనుకన్నా ఉందో లేదో ఇల్లు ఆ పిల్లని నువ్వు వెళ్ళిపో ఆ అమ్మాయి ఆల్రెడీ బాధలుంది కనీసం సరే ఆ అమ్మాయి ఏదో బాధలు ఉంది సరే వీళ్ళకి మాకు చెప్పలేదు చేయలేదంటే ఏం వచ్చి నీ దగ్గర ముచ్చట పెట్టమన్నావా ఇల్లుంది కాబట్టి అంత అహంకారంగా మాట్లాడుతున్నావు అనుకోవచ్చా సరే నీ ఇంట్లో రెంట్కుండొచ్చు ఫస్ట్ బయటకు వెళ్ళిపో బయటకు వెళ్ళాలి రెంట్ కుండోళ్ళంటే అంత చీపా రెంట్ ఇట్లా మీకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోవట్లే నీ ఇంట్లో హాయ్ హలో వెల్కమ్ టు E960 నేను మీ సంతోష్ టాపిక్ ఏంటంటే సౌందర్య ఓనర్ టాపిక్ ఇది అసలు టాపిక్స్ అసలు తీయొద్దు అనుకున్నా బట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మాట్లాడాలి నేను ఎవరిని టార్గెట్ చేయను ఫస్ట్ పాయింట్ ఉన్నట్టే మాట్లాడతా ఓకేనా కొంతమంది కొన్ని వీడియోలు వేసారు వాళ్ళ గురించి నేను మాట్లాడిన అసలు ఇక్కడ మీరు వేరే అనుకోండి నాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను చేసే పని నీట్గా ఉన్నప్పుడు నేను కార్లో కూర్చొని ఒకటి మాట్లాడినా నేను అక్కడ ఏమన్నానంటే దాన సంస్కారాలకు రాలేదు కదా ఎందుకు రాలేదు వస్తే నీ గాజులు బలగొట్టి ముండరాలు చేద్దురా అందుకు భయపడ్డావా అనే ఉద్దేశంతో నేను మాట్లాడినది వాస్తవం అది ఎందుకు దాన సంస్కారాల కోసం మిగతాది ఏదైతుందో నేను అనలేదు అది వాళ్ళు చెప్పిన దాన్ని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిన ఇది పక్కన పెట్టేసింది నేను ఒకటి ఇక్కడ సౌందర్య వల్ల ఓనర్ కనీసము ఒక ఆడ పర్సన్ అయ్యుండి మీరు ఆ అమ్మాయి బాధలో ఉంది సరే వాట్ ఎవర్ వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీలో ఈ అమ్మాయి తప్పుందా ఇంకో తప్పుందా పక్కన పెడితే సరే మీడియా వాళ్ళు రావచ్చు మేబీ ఇష్యూ అయింది కాబట్టి మీడియా వాళ్ళు వచ్చారు కనికరం లేకుండా కసాయి వాళ్ళలాగా బయటికి వెళ్ళిపో ఖాళీ చేసే నీకే పితంబరాల బిల్డింగ్ ఉందా అమ్మా లోకం మీద ఏమనుకన్నా ఉందో లేదో ఇల్లు అర్థం చేసుకోవాలి ప్రాబ్లంలు ఉన్నా సరే కావచ్చు ఏదైనా ఉంటే అందరు వెళ్ళిపోయిన తర్వాత మీడియా వాళ్ళకి సపరేట్ గా చెప్పినట్టు అమ్మ కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది కొంచెం అర్థం చేసుకోండి ఆ పిల్లని నువ్వు వెళ్ళిపో ఆ అమ్మాయి ఆల్రెడీ బాధలుంది మీన్స్ అమ్మాయికి సపోర్ట్ చేయట్లా తప్పెవరు చేశారు అనేది పోలీసు వాళ్ళు చూస్తారు కాబట్టి సపోర్ట్ చేయట్లా అక్కడ జరిగిన సంఘటన చెప్తున్నా ఒకసారి చూడండి అసలు ఏం మాట్లాడింది ఏందనేది అర్థమవుతుంది అంటే కనీసం అన్నం తింటున్న వాళ్ళు ఎవరు ఆ విధంగా బిహేవియర్ చేయరు అంత దరిద్రంగా అసలు ఇలాంటి ఓనర్లు కూడా ఉంటారా అని అనిపించింది నాకు ఒకసారి అది వినండి ఆడ సమాధానం చేసుకోపోరు మీరు వెళ్ళిపో నువ్వు ఆడ ఇంటర్వ్యూ చేసుకోపో మాకు సంబంధం లేని విషయానికి 10 రోజుల నుంచి అవుతున్న సంగతి మాకు ఒక్క మాట చెప్పలేదు ఇప్పుడు వడకు ఇంత కథ అవుతుంది కొట్లాడుకుంటున్నారు వచ్చే ముందు కూడా ఇన్ఫార్మ్ చేసి చెప్పాలా కదమ్మా మాకు చెప్పాలా లేదా ఒక మాట 10 రోజులు అయింది ఇట్లా సూసైడ్ అయిన విషయం మాకు తెలియదు వాళ్ళు మాకు ఓనర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలా చేయొద్దా చెప్పండి యాక్చువల్లీ వాళ్ళు ఉన్న బాధలో వాళ్ళు మర్చిపోయి ఉంటారు మాకు ఒక విషయం చెప్పాలి వాళ్ళు మొన్న కొట్లాడుకున్నంటే ఆ రోజు మేము లేము ఇంట్లో 2 days కింద ఆ ఎందుకు గొడవ కూడా మాకు తెలియదు వీళ్ళు ఇన్ని కథలు పెట్టుకుంటే ఇంకా మీరు ఇంటర్వ్యూ కూడా అది చేసుకుంటా మాకు ఒక్క మాట చెప్పాలి ఫోన్ చేసినప్పుడు ఎత్తాలా ఫోన్ చేసినప్పుడు ఎత్తాలా అమ్మ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది మేము బయట ఉన్నాము మాకు ఒక మాట చెప్పాలి వాళ్ళకి ఇబ్బంది ఉంటది కదా సరే అవన్నీ మేము సమాధానం ఇయ్యానమ్మా పోయాడు ఇంటర్వ్యూ మానవత్వం నాకు లేదు బెట్ట నాకు లేదు అర్థం చేసుకో నాకు లేదు అట్లా అంటే నేను అర్థం నాకు మానవత్వం లేదు అట్లా అంటే మీకు ఇబ్బంది అవుతుంది నాకు లేదు బెట్ట నాకు లేదు నాకు వాళ్ళు సమాధానం ఇవ్వాలి మీరు అనవసరం కదా నాకు సరే బెట్ట ఆడ చేసుకో పద్మని వీటికి వెళ్ళిపోతాను నువ్వు ఆడ చేసుకో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాం అనట్లేదు నేను ఏం అర్థం చేసుకో మేము అక్కడనే చేసుకుంటాం అట్లా ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తారేమో
ఖాళీ చేసి టైం ఇస్తే వాళ్ళు ఖాళీ చేస్తారు, వాళ్ళు చేసేసి. ఉన్నారు కదా. మీరు మాకు అవసరం లేదు. మా వాళ్ళు ఇప్పుడు వాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు మేము కదా. వాళ్ళని నిమ్మలంగా ఇప్పుడు మేము వచ్చి నీకు సంబంధికే కదా మీరు మాట్లాడాలి. నీకు సంబంధమే లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు మాకు చెప్పాలా, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఇవన్నీ అవుతున్నాయని. ఏమత్తమో చెప్పినావు? నీళ్ళు కావాలని వచ్చినావు, నీళ్ళు మా అల్లుడు చచ్చిపోయిండు, నీళ్ళు కావాలని వచ్చినావు నువ్వు. అవునా? నా అల్లుడు ఇట్లా సూసైడ్ చేసుకుంటూ ఇట్లా కథ అయింది ఇవన్నీ చెప్పినావా నువ్వు నాకు? బోరింగ్ కావాలా, నీళ్ళు కావాలని వచ్చినావు. మా అత్తమ్మకి ఏం చెప్పినావు? రోడ్ మీద తీసుకుందాం పదండి, ఇక్కడ నో ప్రాబ్లం. మా అత్తమ్మకు బోరింగ్ కావాలని వచ్చినావు నువ్వు. మా సరే అత్తమ్మకి ఏం చెప్పలేవు. ప్లీజ్, వాళ్ళు ఆల్రెడీ బాధలు ఉన్నారు. ఇంకా నేను నాకు చెప్పండి, మీరు ఇక్కడికి రావద్దు, మీరు ఇలా చేయాలి, నేను తాళం వేసుకుంటా, మీరు ఇక్కడికి రావద్దు. 2 రోజులు మీరు ఇల్లు కాలేసి వెళ్ళిపోవాలి. అంటే కొంతమంది నేను చూసిన, నాకు అర్థమైంది ఏంటంటే, ఒక రెంట్కున్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని ఇంటోళ్ళని రెంట్ ఖాళీ చేయించి రోడ్డు మీద శవాన్ని పెట్టించిన క్యాండిడేట్లు ఉన్నారు. అట్లాంటి క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ అంటే అట్లా అనిపించింది నాకు. కనీసం సరే అమ్మాయి ఏదో బాధలు ఉంది, సరే వీళ్ళకి మాకు చెప్పలేదు చేయలేదంటే ఏం వచ్చి నీ దగ్గర ముచ్చట పెట్టమన్నావా? మా అల్లుడు చచ్చిపోయిండు, ఇదైంది, మరి ఇట్లా చేద్దాం. వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళ బాధ అంటే ఇక్కడ పిల్లగానలో తిక్కే ఒత్తిడి ఉంది, బట్ వాళ్ళ కొడుకు చనిపోయి వాళ్ళకి ప్రాబ్లం ఉంది. వాస్తవం, అక్కడిన్నాం ఇక్కడిన్నాం కాబట్టి చెప్తున్నాం. తప్పు ఎవరు చేసిర్రు, తప్పు ఎవరిది అనేది పోలీసు వాళ్ళు చూసుకుంటారు, కోర్టులు చూసుకుంటుంది. అది మీడియా పని కాదు. ఓకేనా? కనీసం నీకు అర్థం కావాలి కదా, నువ్వు చెప్పాలి కదా. ఒక సాటి ఆడపిల్ల అయ్యండి, నువ్వు ఒక ఆడమ అయ్యండి, నువ్వు ఆమెకు సానుభూతి విధంగా వ్యవహరించకుండా అంటే ఒక మూర్ఖురాలాగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్టేనా? అమ్మాయి ప్లేస్ లో ఉండి చూడు, నీకు అర్థం అవుతుంది. ఇల్లుంది కాబట్టి అంత అహంకారంగా మాట్లాడుతున్నావు అనుకోవచ్చా? ఇది కరెక్టేనా? వాళ్ళ పర్సనల్ గా గడ్డం రాజు అనే వ్యక్తి ఎందుకు చెప్పాడు ఏందనేది మీడియా చూపించే ప్రయత్నం చేస్తుంది. దాని ఏదైనా తప్పు ఉంటే శిక్షలేసేది పోలీస్ వ్యవస్థ, కోర్టులు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సరే నీ ఇంట్లో రెంట్కు ఉండొచ్చు, ఫస్ట్ బయటకు వెళ్ళిపో, బయటకు వెళ్ళాలి. ఏంది ఇది? నాకు అర్థం కాదు. అంత రూడా, అంత యాటిట్యూడా, అంత అహంకారమా మనుషులకి? రెంట్కుండాలంటే అంత చీపా? రెంట్ ఇట్లా మీకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోవట్లేదు నీ ఇంట్లో. ఈ రోజు వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ రోజు వాళ్ళని ఇంట్లోకి వెళ్ళిపోమంటావు నువ్వు. అరే కొంచెమన్నా, అరే మనుషులం మానవత్వాలు ఉండాలి కొంచెమన్నా. ఓకేనా? కొంతమంది నా వీడియోలు ప్లే చేసి నువ్వు ఇట్లా అన్నావు అట్లా అన్నావు అంటారు. మరి మీరన్నది ఏందో మరి వచ్చి చూడనుంటి. మరి 2 సైడ్ ఎందుకు ఇన్లే? మరి నువ్వు ఇద్దరు అని ఎక్కడ మాట్లాడినా ఏంది ఇప్పుడు? మాట్లాడితే ఏమైంది? మీరు మాట్లాడినప్పుడు తెలియదు, ఎదుటితోని కార్నర్ చేసినప్పుడు తెలియదు, మా పనేందో మేము చేసుకుంటాం మాది మీడియా అన్నప్పుడు తెలియదు. వాడు ఇన్ని వీడియోలు నీకు ఎందుకు, ఎన్ని వీడియోలు పెట్టుకుని నీకెందుకు చెప్పా అంటున్నా. నీ పని నువ్వు చేసుకో. ఓకే, ఇది పక్కన పెడితే నేను ప్రతి ఓనర్కి చెప్పేది ఏంటంటే, అంటే ఈ సంఘటన గురించి అనే కదా, ప్రతి ఓనర్లకు నేను చెప్పేది ఏంటంటే, సరే వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు ఇంకా మూర్ఖంగా మాట్లాడి అమ్మాయిని మరీ అంత చీప్గా ఆ అమ్మాయి ముఖం ముందు వెళ్ళిపో అదేదంటే ఎంతవరకు కరెక్ట్? ఇది కొంచెం అని ఆలోచించాలి కదా. ఇక్కడ ఇష్యూస్ అవుతున్నాయి, మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతారు, కామెంట్లు ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి. ఒకరు రాజుమా కరెక్ట్ అంటున్నారు, ఒకరు సౌందర్య కరెక్ట్ అంటారు. అది వాట్ ఎవర్, అది తేల్చాలంటే మా మీడియా తేల్చలేదు. అది చెప్పడం వరకే. మీడియా వీళ్ళు చెప్పింది వింటది, వాళ్ళు చెప్పింది అంతవరకే తప్ప డిక్లరేషన్ ఇవ్వడానికి ఇది ఎవరు రైట్ లేవు. ఇచ్చేటోళ్ళు ఇస్తుండొచ్చు, మేమైతే ఇవ్వమట్లా, మా తన క్లారిటీ లేనప్పుడు చెప్పింది వింటాం అంతే. ఇంకోటి ఇట్లా అన్నాడు ఈ అమ్మాయి, నేను అనలేదు అది, నీకు అసలు చూడు వాళ్ళు చెప్పిందని నేను చెప్తున్నా. ఇట్లా అమ్మాయికి ఇట్లా ఉండేనంట, ఇట్లా సో పక్క నుంచి ఆమె చెప్తుంది ముస్లిం ఆయన అని కూడా అంటుంది, కానీ వినిపించలేదు. అది వాళ్ళు చెప్పినే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా జనాలకి. అక్కడ 5 రోజులకు పెట్టేసి రిటర్న్ వస్తుంటే విషయం అది జరిగింది. ఓకేనా? ఇది పక్కన పెడితే నేనైతే ఇంటి ఓనర్లకు ఒకటే చెప్తున్నా, కొంచెం ఆలోచించండి. మానవత్వ దుర్వంతో కొంచెం ఆలోచించండి. మూర్ఖంగా బిహేవ్ చేయకండి. ఓకే, మీకు కోపం రావచ్చు, మీడియాలు రావచ్చు అక్కడికి. సరే మీడియాలో వచ్చినప్పుడు మీడియా వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఓనర్ ఇల్లా రెంట్ ఇల్లా ఏందనేది తెలియదు కాబట్టి డోర్ కొట్టొచ్చు. బట్ దాన్ని కూడా ఆ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు మరీ రూడ్గా అవును నేను ఇంతే ఎప్పటికీ బతకనీకి వచ్చినావు అమ్మ నువ్వు చెప్పు. ఎప్పటికి ఎవరైనా బతకనీకి రాలే కదా. ఇవాళ నేను, రేపు నువ్వు, ఇంకోరు అయిపోయాయి. దానికి ఓ ఇది నాది అది నాది ఇల్లు నాది ఎందుకు ఇదంతా? 5 రోజుల ముచ్చట, ఒకడు వెనక ఒకడు ముందు. ప్లీజ్ దయచేసి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇంతకు మించి దీన్ని పెద్ద ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్.